హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ పేరు వచ్చేసి టెనెంట్. ఫస్ట్ సీన్లో హీరో తన ఫ్రెండ్కి ఫోన్ చేసి కార్ తనకు అప్పచెప్పి అమెరికా వెళ్తానని చెప్పి ఒక సూట్ కేసుతో కార్లో బయలుదేరుతాడు. ఎవరూ లేని ప్లేస్లో ఆగి సూట్ కేసుని పెట్రోల్ పోసి తగలబెడతాడు. అది పూర్తిగా కాలి బూడిదైపోయే వరకు అక్కడే ఉండి ఏడుస్తూ ఆ బూడిదలో నుంచి తాళి తీస్తాడు. కట్ చేస్తే పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. ఈ కేసుని ఒక లేడీ ఆఫీసర్ టేకప్ చేస్తుంది. తను ఎంక్వైరీ చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు హీరో తన మరదలతో పెళ్ళి ఎలా జరిగింది, వారిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉంది వివరిస్తాడు. ఇదంతా విన్న ఆఫీసర్కి ఎందుకు చంపాడో అర్థం అవ్వదు. కట్ చేస్తే 2 days ముందు అదే అపార్ట్మెంట్లో ఇద్దరు వాళ్ళ పక్క ఫ్లాట్ నుంచి దూకేసి సూసైడ్ చేసుకుంటారు. ఆ ఇద్దరిలో ఒక అతను కోమా నుంచి బయటికి వచ్చినట్టు తెలిసి లేడీ ఆఫీసర్ అక్కడికి వెళ్తుంది. లేడీ ఆఫీసర్ హాస్పిటల్లో కోమా నుంచి బయటకు వచ్చిన పేషెంట్ దగ్గరకు వచ్చి అసలు ఏం జరిగిందని అడుగుతుంది. అతను తన లవ్ స్టోరీని చెప్పడం మొదలు పెడతాడు. తను లవ్ చేసిన అమ్మాయి తను వద్దని చెప్తున్నా తన దగ్గరికి వచ్చేసిందని, తను ఉంటున్న రూమ్లో ఉంచడం అతనికి ఇష్టం ఉండదు. ఆల్రెడీ తనతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అందుకే వాళ్ళ పక్క ఫ్లాట్లో హీరో అతని భార్య ఉంటారు. అతన్ని వాళ్ళ ఊరు వెళ్తూ ఉంటే అతన్ని పర్మిషన్ అడుగుతాడు. మరోవైపు హీరో ఏదో టెన్షన్లో ఉంటూ అతనితో సరేనని ఒకరోజు కాదు ఎన్ని రోజులైనా ఉండొచ్చని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి ఇంట్లో చెప్పకుండా వచ్చేసి ఉంటుంది. దాంతో వీళ్ళిద్దరు అమ్మ నాన్నలు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని మాట్లాడుకుంటారు. కథ మళ్ళీ మన హీరో దగ్గరకు వస్తుంది. సడన్గా ఏమైందో తెలియదు కానీ కొద్ది రోజులుగా తను దూరంగా ఉంటూ తనతో మాట్లాడకుండా ఒంటరిగా బాధపడుతుందని, ఏమైందో తెలుసుకోవాలని ఎంతగానో అడిగినా ఏమీ చెప్పలేదని, ఒకరోజు తన రూమ్లో లేని టైంలో తన రూమ్ చెక్ చేస్తే తను వచ్చి చూసి గొడవ పడింది. మరుసటి రోజు ఉదయం చూసేసరికి తను చనిపోయింది అని చెప్తాడు. అదే సమయంలో అదే అపార్ట్మెంట్లో సూసైడ్ చేసుకున్న వాళ్ళ అమ్మ నాన్న పోలీస్ స్టేషన్కి వస్తారు. ఆ తర్వాత వీళ్ళ స్టోరీ మొదలవుతుంది. ఆ అమ్మాయిని పికప్ చేసుకుని మరో హీరో వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళి ఎంత ట్రై చేసినా ఎవరూ తలుపు తీయరు. దాంతో చేసేదేమీ లేక ఇష్టం లేకపోయినా తన రూమ్కే తీసుకుని వెళ్తాడు. కానీ అతని రూమ్మేట్స్ ఫుల్గా తాగేసి డ్రగ్స్ తీసుకుని ఉంటారు. వాళ్ళలో 2 గర్ల్స్ కూడా ఉంటారు. 3 బాయ్స్ ఉంటారు. తన గర్ల్ ఫ్రెండ్ని వాళ్ళందరికీ పరిచయం చేస్తాడు. తర్వాత తనను ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్పి ఒక రూమ్లోకి పంపిస్తాడు. ఆ అమ్మాయి ఫ్రెష్ అయ్యి తన రూమ్ నుంచి బయటకు వస్తుంది. అందరూ ఆకలిగా ఉందని అనడంతో తనే వంట చేసి అందరికీ పెడుతుంది. కట్ చేస్తే హీరో స్టోరీ మొదలవుతుంది. ఆమె ఒంటరిగా కూర్చుని జరిగింది తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతకుముందు తన లవర్ని తీసుకొని వచ్చాడని చెప్పానుగా, అతని రూమ్లో 2 గర్ల్స్ ఉంటారు. వాళ్ళిద్దరూ ఈమెతో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఈమెకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ చాక్లెట్స్ తింటూ ఉంటుంది. ఆ 2 గర్ల్స్ తన చాక్లెట్ని మార్చి డ్రగ్స్ కలిపిన చాక్లెట్ని పెడతారు. ఇదంతా వాళ్ళ రూమ్మేట్స్లో ఒకడి కోసం చేస్తారు. ఆ చాక్లెట్ తిని మత్తులో పడిన ఆమెను వాడు రేప్ చేస్తాడు. ఇలా జరిగినందుకే ఆమె తన భర్తతో మాట్లాడకుండా దూరంగా ఉంటుందని అప్పుడు అర్థమవుతుంది. సీన్ కట్ చేస్తే సెకండ్ స్టోరీ. అందరూ చికెన్ తిని ఎక్కడి వాళ్ళు అక్కడే పడిపోయి ఉంటారు. ఈ 2 లవర్స్ రూమ్లోకి వెళ్తారు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ రూమ్లో ఉండే 3 బాయ్స్ వచ్చి అతన్ని బయటికి లాగేసి ఆ అమ్మాయిని 3 కలిసి రేప్ చేస్తారు. సెకండ్ హీరో ఎంత ట్రై చేసినా తన గర్ల్ ఫ్రెండ్ని కాపాడలేకపోతాడు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని చాలా భయంకరంగా చంపుతాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి బయటకు వచ్చి బాధపడుతూ ఉంటే తనకు ధైర్యం చెప్పబోతూ ఉంటేనే ఆ అమ్మాయి పైనుంచి దూకేస్తుంది. తన ప్రేమించిన అమ్మాయి కోసం అతను కూడా వెంటనే దూకేస్తాడు. అమ్మాయి చనిపోతుంది కానీ ఆ అబ్బాయి కోమాలోకి వెళ్తాడు. జరిగిన కథ మొత్తం చెప్పి అతను కూడా చనిపోతాడు. మరోవైపు మన హీరో కూడా ఇంట్రాగేషన్ టైంలో గన్ తీసుకుని షూట్ చేసుకుని చనిపోతాడు. ఆఫీసర్కి హీరో భార్య ఎలా చనిపోయింది అనే దానికి సమాధానం దొరకలేదు. వాళ్ళు ఉన్న ఫ్లాట్కి వెళ్ళి చెక్ చేస్తుంది. కార్ చెక్ చేస్తుంది. ఆ తర్వాత తన భార్య శవాన్ని తగలబెడతాడు కదా,
అక్కడికి వెళ్తే దేవుడి దగ్గర లెటర్ చూస్తుంది. ఆ లెటర్ హీరో భార్య హీరోకి రాసి ఉంటుంది. ఇంత జరిగినా కూడా తన భర్త తన మీద చూపించే ప్రేమకు భయపడి చనిపోతున్నానని రాసి ఉంటుంది. దాంతో ఆ ఆఫీసర్కి అది సూసైడ్ అని అర్థమవుతుంది. వాళ్ళ పేరెంట్స్ ఆఫీసర్ని నిలదీస్తారు. జరిగిన విషయం వాళ్ళతో చెప్తుంది. ఈ సీన్తో మూవీ ఎండ్ అవుతుంది. నలుగురు అమాయకుల జీవితాలను నాశనం చేసిన ఆ ఇద్దరు గర్ల్స్ మాత్రం తప్పించుకుంటారు. ఈ మూవీలో వాళ్ళకు కూడా ఏదైనా శిక్ష పడినట్టు చూపించి ఉంటే బాగుండేది. అదొక్కటే నాకు నచ్చలేదు. సెకండ్ హీరో ఆ ముగ్గురిని చంపుతాడు కదా, అది మాత్రం చాలా హైలైట్ ఈ మూవీలో. ఆడదానికి ఆడదే శత్రువు అనే సామెతకి ఈ సినిమాలో కరెక్ట్ ఎగ్జాంపుల్ చూపించారు. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం.